అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనం నోతక్ అనే విలేజ్లో ఉన్నాం అనమాట. అండ్ చూసుకుంటే ఇది నోతక్కి ఎంట్రన్స్ అనమాట, ఈ పొలాలు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. అండ్ ముందుకెళ్తే మనకి నోతక్కి విలేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే 3 బిర్యానీస్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఇది బిర్యానీ అనడం కంటే పలావ్స్ అనొచ్చు అనమాట. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఈ 460 రూపీస్ బిర్యానీని తింటే ఇట్ షుడ్ గివ్ సమ్ అమేజింగ్ టేస్ట్. కానీ అక్కడ అలా లేదనమాట. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఇంట్లో చేసుకునే పల్లెటూరు పలావు అండ్ కర్రీలా ఉందన్నమాట. మంచిగా ఒక 6 to 7 పీసెస్ వచ్చినాయి అనమాట, ఫ్రై పీస్. అండ్ మంచిగా డీప్ ఫ్రై చేశారు. చికెన్ పకోడా లాగా లేదు, కానీ కొంచెం లైట్గా దీనికి మసాలా ఫ్లేవర్ ఉంది. ఆ మసాలా ఫ్లేవర్తో ఈ యొక్క పులావ్ టేస్ట్ అయితే బాగుంది. హలో గైస్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం విజయవాడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో నూతక్కి అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నూతక్కి బిర్యానీ అని చాలా ఫేమస్ అని చెప్పి విన్నాను. సో ఇప్పుడైతే మనం ఈ బిర్యానీ ట్రై చేయడానికి అండ్ 25 కిలోమీటర్స్ వచ్చామన్నమాట విజయవాడ నుంచి. అండ్ ఈ నూతక్కి అనే విలేజ్లో ఇక్కడ ఒక అథెంటిక్ ఓల్డ్ స్టైల్ బిర్యానీ అండ్ విలేజ్ స్టైల్ బిర్యానీ చేస్తారనమాట. అండ్ దాన్ని పల్లెటూరు స్టైల్ పలావ్ అని కూడా అనొచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా బిర్యానీ అనడం కాకుండా అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. అప్పుడైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అండ్ మనం ఆ బిర్యానీని అండ్ ఆ పలావ్ని అండ్ ఆ కర్రీస్ని ట్రై చేసి అండ్ మన రివ్యూ ఇద్దాం. అండ్ ఇప్పుడైతే మనం నూతక్కిలో ఈ యొక్క ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి పూర్తి పలావ్ స్టైల్ అనమాట. అండ్ బిర్యానీ అనొచ్చో లేదో, బట్ దిస్ ఈజ్ పలావ్. అండ్ మంచిగా ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది. మంచిగా ఒక 6 to 7 పీసెస్ వచ్చినాయి అనమాట, ఫ్రై పీస్. అండ్ మంచిగా డీప్ ఫ్రై చేశారు. చికెన్ పకోడా లాగా లేదు, కానీ కొంచెం లైట్గా దీనికి మసాలా ఫ్లేవర్ ఉంది. ఆ మసాలా ఫ్లేవర్తో ఈ యొక్క పులావ్ టేస్ట్ అయితే బాగుంది. మంచిగా ఘాటుగా ఈ ఫ్రై పీస్ చికెన్ పులావ్ అయితే చాలా బాగుంది. అండ్ రైస్ వచ్చేసరికి బాస్మతి రైస్ కాదనమాట, నార్మల్ జనరల్ రైస్ వాడుతున్నారు. అండ్ దీంట్లో బిర్యానీ కూడా కలర్ఫుల్గా ఏమి ఉండదు, ప్లెయిన్గా వైట్గా ఆ లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంట్లో చేసుకున్న పలావ్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడైతే నేనైతే 2 ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఒకటి వచ్చేసరికి చికెన్ కర్రీ బిర్యానీ ఒకటి, అండ్ ఇంకోటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ట్రా కొంచెం గ్రేవీ వేస్తారనమాట. ఆ గ్రేవీ చాలా బాగుంటుందని ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడైతే ఫ్రై పీస్ బిర్యానీ కంప్లీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కర్రీతో ట్రై చేద్దాం. ఆయిలీగా ఉందన్నమాట ఈ కర్రీ. అండ్ మంచిగా ఈ కర్రీని వేసుకొని అండ్ మంచిగా ఇప్పుడైతే నేను ఈ బిర్యానీస్లో వాళ్ళు ఇచ్చిన కర్రీని కలుపుకున్నాను అనమాట. అండ్ చూడటానికి కలర్ అయితే మంచి అట్రాక్టివ్గా ఉంది. కొంచెం సాల్టీగా ఉందన్నమాట, బట్ టేస్ట్ అయితే బాగుంది. మంచిగా ఈ కర్రీ బిర్యానీలో ఒక పీస్ తీసుకొని ఇలా పెట్టి బాగుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ గోంగూర అనే ఒక ఐటమ్ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేనైతే నాటుకోడితో ఈ పలావ్తో పేర్ చేసుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ మసాలా, నేను నాటుకోడి మసాలాని ట్రై చేస్తున్నాను రైస్లో.
అండ్ మీరు వస్తే అండ్ రైస్ వచ్చేసరికి ప్రతిదానికి సేమ్ అనమాట. అండ్ ఇంకా డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ మీరు ఆర్డర్ చేసే కర్రీస్తోనే ఉంటుందన్నమాట. అండ్ నాటుకోడి అండ్ కర్రీ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఇలా చాలా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అండ్ కర్రీ బిర్యానీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం ఆయిలీగా ఉంటుంది. అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఆ ఫ్రైకి అండ్ మసాలా కూడా చాలా ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడైతే నాటుకోడి కర్రీ ఆర్డర్ చేసాము, సేమ్ నాటుకోడి ఫ్రై ఆర్డర్ చేసాము, సేమ్ బిర్యానీ రైస్తో అనమాట. అండ్ ఇప్పుడైతే గ్రేవీతో ట్రై చేశాను, మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి ఘాటుగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే పీస్ని ట్రై చేద్దాం. మంచిగా పీస్ తీసుకొని మంచిగా పీస్ బాగా రోస్ట్ అయింది. కాకపోతే ఆయిల్గా ఉంది బాగా. అండ్ ఇప్పుడైతే మేమైతే 3 బిర్యానీస్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఇది బిర్యానీ అనడం కంటే పలావ్స్ అనొచ్చు అనమాట. అండ్ ఈ పలావ్స్ వచ్చేసరికి మనకి ఫ్రై పీస్ పలావ్ ఒకటి, అండ్ చికెన్ కర్రీ పలావ్ ఒకటి, అండ్ నాటుకోడి చికెన్ పలావ్ ఒకటి అని ఆర్డర్ చేసాము. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి 240 రూపీస్ ఉందన్నమాట. అండ్ కర్రీ పలావ్, అండ్ అదైతే నాట్ ఎట్ ఆల్ వర్త్ అనమాట. అండ్ చాలా ఆయిలీగా ఉంది, అండ్ టేస్ట్ అయితే బాగుంది, బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ నాకు తెలిసి 150-120 రూపీస్ సరిపోతుంది ఆ ప్రైస్కి, వాళ్ళు ఇచ్చే ఫుడ్ క్వాంటిటీకి అండ్ వాళ్ళు ఇచ్చే ఐటమ్స్కి. అండ్ దాంతోపాటు అండ్ నాటుకోడి చికెన్ బిర్యానీ వచ్చేసరికి అది 460 రూపీస్ అనమాట. అది కూడా చాలా నాట్ ఎట్ ఆల్ వర్త్ అనమాట. అండ్ ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఈ 460 రూపీస్ బిర్యానీని తింటే ఇట్ షుడ్ గివ్ సమ్ అమేజింగ్ టేస్ట్. కానీ అక్కడ అలా లేదనమాట. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఇంట్లో చేసుకునే పల్లెటూరు పలావు అండ్ కర్రీలా ఉందన్నమాట. అండ్ బిర్యానీ కూడా అనడం తప్పు అనమాట. అండ్ దాంతోపాటు అండ్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా సేమ్, ప్రతిదానికి రైస్ అనేది సేమ్ అనమాట. బాస్మతి రైస్ కాదు, లాంగ్ గ్రెయిన్ రైస్ కాదు, అండ్ షార్ట్ గ్రెయిన్ రైస్ అనమాట, నార్మల్ ఇంట్లో వాడే రైస్ అనమాట. అండ్ ఇవన్నమాట ఐటమ్స్ వచ్చేసరికి. నేను 3 బిర్యానీస్ వచ్చేసరికి 990 రూపీస్ అయినాయి అనమాట, వాటర్ బాటిల్స్తో కలిపి. అండ్ 990 రూపీస్కి ఈ 3 బిర్యానీస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ అని నేను అంటున్నాను. అండ్ అది కూడా మేము ఒక 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము అనమాట దీన్ని ట్రై చేయడానికి. అండ్ కంపేర్ చేసుకుంటే నాట్ వర్త్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. కాకపోతే ఇది చాలా ఓవర్ హైప్డ్ ప్లేస్ అనమాట. అండ్ చాలామంది నో తక్కి బిర్యానీ అని చాలా అంటారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంబియన్స్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ ఎండ చాలా వేడిగా ఉంది, అండ్ దాంతోపాటు లోపల ఏసీస్ ఏమేం పనిచేయట్లేదు. అండ్ డెఫినెట్గా ఇది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా విలేజ్ స్టైల్ పలావ్లా ఉంది, బట్ 150 రూపీస్ ఎక్కువ అనమాట ఈ బిర్యానీస్కి అండ్ ఈ పలావ్స్కి. బట్ ఇక్కడైతే 240 రూపీస్ తీసుకుంటున్నారు ఒక సింగిల్ ప్లేట్ పలావ్ వచ్చేసరికి. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, అండ్ కర్రీస్ కూడా చాలా ఆయిలీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. కేఎల్ నుంచి వస్తున్నా అన్నారు, కానీ ఇక్కడ మేము వెళ్ళేపాటికి మొత్తం ఖాళీగా ఉంది. అలాగే బిర్యానీ కూడా నాట్ వర్త్. సింగిల్ పర్సన్కి 450 రూపీస్ అంటే నాట్ వర్త్. చాలా డిసప్పాయింటెడ్.